అమ్మవారి పేరు తలపులమ్మ. లోయలో వెలసిన తలపులమ్మను వాడుకలో లోయ అనేది లోగాను, తలపు అనేది తలుపుగాను, లోవలో వెలసిన తలుపులమ్మలా పిలువబడుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. వెలసి సుమారు 350 సంవత్సరములు పైబడి అవుతుందట. దారకొండ తీగకొండ 2 కొండలు. దారకొండ తీగకొండ మధ్య లోయలో నేను శిలగా ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి. కింద 3 విగ్రహాలు సాక్షాత్తు కలిసి ఉన్నాయి. పాపం ఉయ్యాల్లో వేసేసి మర్చిపోయి వెళ్ళిపోయారనమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్య పట్టణం అయిన తుని పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలుపులమ్మ తల్లి లోవ గురించి ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను. ఈ ఆలయం తుని పట్టణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో 2 కొండల నడుమ అందమైన సుందరమైన ప్రదేశంలో ఈ ఆలయం కొలువై ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో రావడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చుట్టూ ఎత్తైన పర్వతాలు మధ్యలో సుందరమైన ఆలయం. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఈ ఆలయం ముఖద్వారం దగ్గర ఉన్నాను. మబ్బులు అయితే ఫుల్గా పట్టేసినాయి అనమాట. ఆల్రెడీ ఇప్పటి వరకు వర్షం కురిసి ఇప్పుడే జస్ట్ ఆగింది. ఇక మనం ఆలయం లోపలికైతే వెళ్ళిపోదాం. అలాగే ఈ ఆలయ చరిత్ర గురించి, ఈ ఆలయంలో ఉన్నటువంటి మరిన్ని విశేషాల గురించి ఈ ఆలయ ప్రధాన పూజారి గారి మాటల్లో నేను చాలా క్లియర్గా ఈ ఆలయ ఇతివృత్తం గురించి చెప్పించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడి టెంపుల్లో వినాయకుడిని మనం దర్శించుకుని ఇక్కడి నుంచి అయితే మనం ఆలయం లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నటువంటి దారకొండ తీగకొండ అనే 2 కొండల నడుమ ఈ తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఈ స్టెప్స్ ద్వారా మనం ఆలయం లోపలికైతే వెళ్తున్నాం. కొండ చర్యల నుంచి వచ్చే వాటర్ అయితే కనుక ప్రజెంట్ అయితే ఈ మెట్ల మీద నుంచి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ వీడియో బ్లాగ్లోనైతే ఎక్కువగా అయితే కంటెంటే కనపడుతుంది. నేనైతే చాలా తక్కువగా 2-3 సందర్భాల్లో మాత్రమే నేను ఈ వీడియో బ్లాగ్లో కనిపించడం జరుగుతుంది. మిగతాదంతా కూడా మీకు కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ని చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, నా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కొండ చర్యలను అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్గా కొండ చర్యలు అనమాట. 2 కొండల నడుమ కార్నర్లో ఉంటుంది అనమాట కంప్లీట్గా ఈ టెంపుల్. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆలయ ప్రధాన పూజారి గారి మాటల్లో ఈ టెంపుల్ యొక్క ఇతివృత్తం అయితే నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అమ్మవారి ఆలయంలో గర్భగుడిలో వీడియో తీసే అదృష్టం అయితే నాకు కలిగింది. సో ఇంతకుముందు అయితే కనుక ఏ యూట్యూబర్ అయితే కనుక ఇంత క్లియర్గా అయితే వీడియో ప్రజెంట్ చేసింది లేదు. ఓం చతుర్ధే చంద్రఘాకుంజే గజామధే కుంకుమరాగసోనిపుండేశవాసాంగుపుష్పవానహస్తే నమస్తే శ్రీ జగదేకమాదహ శ్రీ తలుపులమ్మ దేవతా ప్రాదేమహర్యామి. అమ్మవారి పేరు తలపులమ్మ. లోయలో వెలసిన తలపులమ్మను వాడుకలో లోయ అనేది లోవగాను, తలపు అనేది తలుపుగాను, లోవలో వెలసిన తలుపులమ్మలా పిలువబడుతుంది. వెలసి సుమారు 350 సంవత్సరములు పైబడి అవుతుందట. అమ్మవారు రాజుల పాప వశిష్ఠ పాత్రం అని చెప్తూ ఉంటాం. అయితే రాజులు ఆడపిల్లలను నిర్బంధించేస్తారు, బయటికి రానివ్వరు. నేను లోకాన్ని చూడాలి, లోకరక్షణ కొరకు బయటికి వెళ్తాను అని చెప్పేసి రాజావారిని అడగగా రాజావారు పంపించకపోతే అమ్మవారు అలిగి వచ్చేసిందట. అలాగే రాజావారు దేశాలన్నీ గాలించిన సరే అమ్మవారు కనబడకపోతే రాజావారు మంచం మీద పడ్డ ఆ సమయంలో అమ్మవారి కల్లోకి వెళ్ళి దారకొండ తీగకొండ 2 కొండలు. దారకొండ తీగకొండ మధ్య లోయలో నేను శిలగా ఉన్నాను. మీరు వచ్చి ఎప్పుడు జాతర మహోత్సవాలు ప్రారంభిస్తే అప్పటి నుంచి యాత్ర స్థలంగా మారుతుందని ఆ రాజావారి కళ్ళకి వెళ్ళి అమ్మవారు చెప్పారట. చెప్పగానే అనారోగ్యంతో ఉన్న రాజావారు ఆరోగ్యంగా చేసి తెల్లవారేసి ఈ 7 గ్రామాల పెద్దలు విడిపించి ఇలా కళ వచ్చింది, నేను బాగున్నాను, సైలు చూసొద్దని చెప్పి వచ్చి చూసేసరికి కింద 3 విగ్రహాలు సాక్షాత్తు కలిసి ఉన్నాను. అప్పట్లో ఆ రాజావారు చైత్రమాసంలో చైత్రశుద్ధ విధి నుంచి అమావాస్య వరకు 15 రోజులు జాతర మహోత్సవాలు ప్రారంభించినప్పుడే అమ్మవారి పాదాలు తెరుచుకుంటూ గంగ ప్రవాహం ప్రారంభమైంది. గంగ గురించి అమ్మవారు ప్రత్యక్షమయ్యి నా దర్శనార్థం వచ్చే భక్తులకు దాహం తెచ్చడం కొరకు ఈ గంగ ఉపయోగపడుతుంది, ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వస్తుందో మానవమాత్రం ఎవరికి తెలియదని చెప్పేసి రాజవత అమ్మవారు చెప్పడము. అలాగే సుమారుగా ప్రతి ఆదివారం మామూలు ఆదివారంలో సుమారు 70,000 పైబడి వస్తారు. ఆషాఢ మాసం ఆదివారంలో 150,000 పైబడి వస్తారు జనం. ఈ 150,000 మందికి సరిపోతుంది. 50,000 మంది వస్తే 1000 మందికి సరిపోతుంది నీరు. మోటార్లు కానీ ఏమీ లేవు. అక్షయ పాత్రలు ఎంతమంది వస్తే అంతమందికి నీరు సరిపోతుంది. సంతానం లేని వారు వచ్చి ఉయ్యలు కట్టుకుంటే వారికి సంతానాన్ని కలగజేస్తానని అమ్మవారి గుహ పక్కన చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ఉయ్యలు కడితే వారికి సంవత్సరం కనుక సంతానం కలగడం ఒక ప్రాముఖ్యత.
చైత్ర మాసంలో వచ్చే అమావాస్య రోజున నవధాన్యాలు పాలలో వేసి 5 రోజులు తర్వాత తీస్తే ఏ మొలకలు అయితే వస్తాయో ఆ పంటలు పడతాయని అమ్మవారు చెప్పడం, అలాగే ఆ పంటలు పెట్టుకుంటే బాగా పండడం ఒక విశేషం. ఏదైనా కొత్త వాహనం తీసుకుంటే వచ్చి ఆ నెంబర్ రాసుకుంటే ఆ వాహనం క్షేమంగా బాగా ఉంటుందని చెప్పేసి బాగా నమ్మకం. అలాగే వాహనం తెచ్చుకుని పండగ చేసుకుని బండి నెంబర్ రాసుకుని వెళ్ళడం ఒక విశేషం. తర్వాత ఏమిటంటే అమ్మవారి స్వాతి నక్షత్రం, జన్మ నక్షత్రం. ఆ స్వాతి నక్షత్రంలోనే పంచామృత అభిషేకం అవుతుంది. ప్రతి పౌర్ణమికి చండీ హోమం అవుతుంది, ప్రతి శుక్రవారం చండీ హోమం అవుతుంది. ఆషాఢ మాసం అనేది ఒక ప్రత్యేకంగా వచ్చే జనం ఏంటి, అటు వివాహం అయిన వాళ్ళు ఇటు వివాహం అయిన వాళ్ళు కలుసుకుని ఇక్కడ అమ్మవారి పండగ చేసుకుంటామని చెప్పేసి అనుకుని ఆషాఢంలో వచ్చి పండగ చేసుకుంటారు అమ్మవారికి. ఆషాఢంలో అయ్యే ప్రముఖ పూజలు ఏమిటంటే శాకాంబరి అవతారం అవుతుంది. తర్వాత లక్ష కుంకుమార్చన, లక్ష తులసి. ఆషాఢ అమావాస్య రోజున సహస్ర ఘటాభిషేకం అమ్మవారికి. మా నాన్నగారు ఆలయంలో జరిగింది. సుమారుగా ఒక 40-50 సంవత్సరాల క్రితట వచ్చి వీళ్ళు పాపం ఉయ్యాల్లో వేసేసి మర్చిపోయి వెళ్ళిపోయారనమాట. మర్చిపోయి వెళ్ళిపోతే వీళ్ళు మర్చిపోయాం కదా అని చెప్పేసి వాళ్ళు చీకటి పడితే అమ్మవారు ఆలయం మూసేయాలి. 6 తర్వాత ఎవరు ఉండరు ఇక్కడ. 1,00,000 మంది వచ్చినా సరే కానీ ఒకరు ఉండరు ఇక్కడ. ఉండకపోతే వాళ్ళు ఆ పక్కన మర్చిపోయాం కదా అని చెప్పేసి వచ్చేసరికి అమ్మవారు దారిలో కనబడి ఈ పాపకి ఏం పర్వాలేదు, మీరు లోనికి రావద్దని చెప్పేసి చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఉదయం వచ్చి చూసేసరికి అమ్మవారి నాగరూపంలో ఆ పాప కిలకిలాడుతూ నవ్వుతూ ఉయ్యాలు ఊగుతూ ఉందన్నమాట. అది విశేషం. ప్రజెంట్ భక్తులకి ఏం ఇబ్బంది లేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు దర్శనాలు అవుతున్నాయి. తర్వాత ఏమిటంటే ఉదయం పంచహారతలు, ఉదయం 6:15 పంచహారతలు, 6 గంటలకు దర్శనం ఇచ్చి 6:15 పంచహారతలు ఇస్తాం. 8 గంటలకి బాలభోగ నివేదన పడతాం. మధ్యాహ్నం 12 గంటలకు ఒక పావు గంట ఆఫ్ చేసి మహానివేదన, 4 గంటలకు ఒక పావు గంట ఆఫ్ చేసి అవసర నివేదనలు జరుగుతాయి. అమ్మవారి మూల విరాట్ను అలాగే అమ్మవారి అలంకరణను నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇంతకుముందు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా అమ్మవారి కొలువై ఉన్న ఈ ప్లేస్ని ఇంత క్లియర్గా ఇంత దగ్గరగా చూపించిన వారైతే ఎవరూ లేరు. ఫస్ట్ టైం అనమాట ఇది. యూట్యూబ్లో ఇంత క్లియర్గా అమ్మవారి ఆలయం లోపలికి వెళ్ళి ఆ లోపల ప్రజెంట్ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల వారితో మాట్లాడించి నేను మీకైతే ఈ టెంపుల్ ఇతివృత్తం అయితే చెప్పించగలిగాను. అలాగే ఈ టెంపుల్కి ఆదివారం అయితే కనుక కనీసం 1,00,000 నుంచి 1,50,000 వరకు జనం అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. అదే ఆషాఢ మాసంలోనైతే అది ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి పంతులు గారు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ టెంపుల్లో ఉన్నటువంటి క్యూ లైన్స్ అలాగే వచ్చినటువంటి భక్తులను అయితే మీరు చూస్తున్నారు. ప్రజెంట్ అయితే కనుక క్రౌడ్ చాలా 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 తక్కువ ఉందని చెప్పాలి. మామూలు రోజుల్లో బుధవారం కానీ ఆదివారం కానీ అయితే కనుక మనం అట్లీస్ట్ వీడియోస్ కాదు కదా, ఫొటోస్ తీయడానికి కూడా ఇక్కడ మనకి గ్యాప్ ఉండదు. ఇప్పుడు నేను మీకు ఈ టెంపుల్ పైనుంచి ఈ కొండ చర్యల్ని అలాగే ఈ టెంపుల్ పైకి కొండ చర్యల మీద నుంచి వాటర్ ఎలా పడుతుంది అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను. చుట్టూ ఫుల్ గ్రీనరీ అనమాట. చూడండి ఎంత హైట్లో ఈ టెంపుల్ 2 కొండలకి కార్నర్లో ఉందనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే కనుక అమ్మవారి పూజలు జరిగేటటువంటి ప్రదేశానికి అయితే వచ్చామన్నమాట మనం. తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి అద్దాల మందిరం అనమాట ఇది. ఇక్కడ అమ్మవారి పౌళింపు సేవ ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఉయ్యాల్లో అమ్మవారి మూల విరాట్ని పెట్టడం మీరు చూడొచ్చు. ఈ వీడియో బ్లాగ్ ఎంత బాగా రావడానికి ప్రధాన కారణం ఈశ్వర్ గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. అలాగే ఈశ్వర్ గారి ఫ్రెండ్ శంకర్ గారి వల్ల, వాళ్ళిద్దరి వల్ల ఈ వీడియో బ్లాగ్ అయితే కనుక ఎంత బాగా వచ్చింది. ప్రధాన ఆలయం అంటే గర్భగుడి ఏదైతే ఉందో ఆ గర్భగుడిలోకి వెళ్ళడం, ప్రధాన అర్చకుల గారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా నాకు కేవలం ఈశ్వర్ గారు శంకర్ గారి వల్ల మాత్రమే ఈ వీడియో బ్లాగ్ ఎంత బాగా వచ్చింది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడైతే మనం టెంపుల్లోంచి బయట షాప్స్ ఉండేటటువంటి ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసేటట్టు అయితే కనుక ఇక్కడ మనకి ప్రసాదాల కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ప్రసాదాలు తీసుకుని వెళ్ళేటప్పుడు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది.
ఈ తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఈ అమ్మవారి యొక్క విగ్రహం. ఆల్రెడీ బయట అంతా కూడా వర్షం పడుతుంది అనమాట, చూడవచ్చు. మొత్తం ఈ ఏరియా అంతా కూడా బాగా తడిగా ఉంది. వచ్చినప్పటి నుంచి వర్షం అయితే అసలు వదిలిపెట్టలేదు. బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షం అయితే కంటిన్యూగా కురుస్తూనే ఉంది. ఈ ఏరియా వచ్చేటప్పటికి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ వారి మొక్కలను చెల్లించుకున్న తర్వాత వంటలు చేసుకునేటటువంటి ఏరియా అనమాట. ఇంతకుముందు ఇక్కడ షెడ్స్ గట్ట ఏవి ఉండే కాదు. ప్రజెంట్స్ అయితే కనుక ఈ ఆలయ సిబ్బంది, ఈ ఆలయ కమిటీ వారు అయితే కనుక వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా షెడ్స్ కూడా వేయడం జరిగింది. సో ఇప్పటిదాకా అయితే సారాళ్ళ వల్ల తలుపులమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు చాలామంది ట్రై చేశారు కానీ ఎవరికి కాలేదు. సో పర్టికులర్గా వీళ్ళిద్దరికీ అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ అయితే ఎప్పటి నుంచో తెలుసు, ఈయన వల్ల పెద్ద సార్ అయితే మనకు పరిచయం అయ్యారు. సో దీని నుంచి అయితే కానీ నేను నా ఛానల్ నుంచి మీ ఇద్దరికి స్పెషల్గా ధన్యవాదాలు అయితే చెప్తున్నాను సార్. మెనీ థ్యాంక్స్ మీకు. మీరు లేకుండా అయితే కనుక గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని చూడటం కానీ ఆ ఆలయ ఇతివృత్తం తెలియడం అయితే కానీ జరగదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.